మరి గతంలో ఏదైతే జనతా పార్టీ, జనతాదళ్ రూపంలో పెద్ద ఎత్తున ఈ దేశంలో మరి నాన్ బ్రాహ్మిన్ పోలరైజేషన్ జరిగిందో, మరి అలాంటి పోలరైజేషన్‌కి ఇప్పుడు కూడా అవకాశం ఉంది. మరొక కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గతంలో జనతా పార్టీ, జనతాదళ్ వచ్చిన పద్ధతుల్లోనే మరి ఇప్పుడు ఒక కొత్త కూటమి కేంద్రంలో రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే మళ్ళీ ఈ పాత శక్తులు ఎవరైతే లోహియ శక్తులు ఎవరైతే ఉన్నారో, లోహియ వాదులు ఎవరైతే ఉన్నారో, బహుజన వాదులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఈ లోహియవాదులు, బహుజనవాదులు, ప్రజాస్వామికవాదులు ఈ ముగ్గురి కలయికతోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో మరి ఒక బలమైన కూటమిని తీసుకురావటానికి 2029లో జరగబోయే లోక్సభ ఎన్నికలలో పోటీ చేయటానికి మరి ప్రయత్నాలను ప్రారంభించమని చెప్పి సోషలిస్ట్ పార్టీకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. అన్ని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతోటి, భావసారూప్యత కలిగినటువంటి లౌకిక వాదులతోటి మరి చర్చలు జరిపి మొత్తానికి ఏంటంటే దేశవ్యాప్తంగా మరొక కూటమిని మరి రంగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్పి ఒక తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ అయిపోయి ప్రజాస్వామ్య శక్తులకు నాయకత్వం వహించలేకపోతుంది. అది కాంగ్రెస్ పార్టీ గత 78 సంవత్సరాలుగా చేసిన మోసాలు, పాపాల వల్ల ఆ పార్టీకి ఓట్లు పడే అవకాశం లేదు. ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీ వెనకాల పోయిన ప్రజాస్వామ్య పార్టీలన్నీ కూడా ఓటమికి గురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పోతే గెలుపు అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అది మోసం చేసిన పార్టీ. ముఖ్యంగా 50% బీసీలని ఏంటంటే దగా చేసినటువంటి పార్టీ. కాబట్టి అలాంటి పార్టీ నాయకత్వంలో సెక్యులరిజం అనేది దేశంలో వర్ధిల్లదు. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సమన్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ ద్వారా జరగదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది మునిగిపోయే నావ. దాన్ని పట్టుకొని పోవటం కంటే దాని స్థానంలో గతంలో లోహియవాదులుగా ఉన్నవాళ్ళు, అంబేద్కరైట్సు, బహుజనవాదులు, ఇతర ప్రజాస్వామిక శక్తులు ఇవన్నీ కూడా కలిసి బీజేపీకి ఆల్టర్నేటివ్గా ఒక కొత్త ఫోర్స్ను రంగంలోకి దించితే తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి మరి ఆ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ కూటమిలో ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి. దానికి త్వరలోనే మళ్ళీ అన్నిటినీ చర్చించి లక్నోలో కానీ లేకపోతే పాట్నాలో కానీ ఒక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి మరి నిర్ణయించడం జరిగింది. వచ్చే నెల 18వ తేదీన కూడా పాట్నాలో మరి సోషలిస్ట్ పార్టీ జాతీయ మహాసభ ఉంది. దాంట్లో కూడా కొన్ని అంశాలు చర్చించడానికి అవకాశం ఉంది. మేమందరం కూడా మరి అక్కడ ఈ కొత్త ఫ్రంట్కు శ్రీకారం చుట్టడానికి కొన్ని కార్యక్రమాలు కూడా అందులో తీసుకోబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.